మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదినం వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులను ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నేను గొప్ప చేయ మొదలు పెట్టేదను. యెహోషువ గ్రంథం 3:7 మాట్లాడింది. నిన్ను గొప్ప చేయని మొదలు పెట్టేదను. దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేయాలని మొదలు పెట్టాడంటే ఆగదన్నమాట. ఎలాగా? నేను మోషే తోడినట్లు నీకు నీ తోడు యెహోషువతో చెప్తున్నాడు. నేను అందరికి తోడుగున్న దేవుడు నీకు కూడా తోడుకుంటాను, నిన్ను గొప్ప చేస్తాను. ఎందుకంటే మోషేకి మరి దేవుడు ఎట్టిదిగా తోడుగున్నాడో అట్టిదిగా నీకు యెహోషువ కూడా తోడుకుంటాడు. అట్టిదిగా మనకు కూడా తోడుకుంటాడు. ఎందుకంటే దేవుడు మాట లోబడ్డ వాళ్ళకి దేవుడు ఏం చేస్తుంటే ఆయన గొప్ప కార్యాలు చేయడం మొదలు చేస్తాడు, గొప్ప చేయడం మొదలు పెడతాడు. అంటే అడుగు వాటి కంటేను ఊహించే వాటిని అత్యధికంగా ఆశ్రయించిన కృపగల దేవుడు, కనికరించగలడు. మోషే జీవితంలో ఎట్టిదిగా ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. అలాగే యెహోషువ జీవితంలో కూడా ఆటే అద్భుతాలు అంచాడు. సూర్యచంద్రులు ఆపించగల శక్తినిచ్చాడు మోషేకి, యెహోషువకి. అల్టిదిగానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆయనకు తోడిన దేవుడు మనకు కూడా తోడు. మన జీవితంలో గొప్ప చేయ మొదలు పెట్టాడంటే దాన్ని ఆపేవాడు ఎవడో లేడు. కాబట్టి ఇదైనా వాగ్దానం, సహోదర సహోదరి, దేవుని చిత్తాన్ని లోబడుతుంది, దేవుని ఇష్టం నెరవేర్దాం, దేవుని కార్యాలు, దేవుని అద్భుతం మనం చూద్దాం. ఇది మొదలుకునేది దీని జీవితంలో గొప్ప కార్యం చేయ మొదలుపెట్టే కృప దేవుడు దయచేయను గాక. ఆమెన్. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వాధికారి, కృపగల తండ్రి, కనికరం గలవాడ, ఆశ్చర్యకాల అద్భుతాలు జరిగించేవాడ, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క నూతన దినం దయచేసిన వందనాలు. ఈ దినమంతా మీరు రెక్కల చాటున భద్రపరచండి, కాచి కాపండి. మమ్మల్ని మా చేతి పనులు దీవించండి. మా యజమానుని, తోటి పనివారిని అందరితో సమాధానం పరచండి. మన ద్వారా తోటి పనివారి ద్వారా ఏకుడు జరగ అందరితో శాంతి సంబంధింపడం. పనివారి ముత్తులకు సహాయించి బలహీనంగా ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థ కుటుంబ బాధ విడుదల దగ్గర అప్పులు బాధ నడిపించండి. తాగుడు వ్యసనాన్ని దూరపరిచి అందరికీ సమాధానం, శాంతి దయచేయి. ప్రతి ఒక్కరిని నువ్వు గొప్ప చేయ మొదలుపెట్టమని కృప దేవా మీరు మీ బిడ్డలకు దయచేయమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం పడుతున్నాం తండ్రి. ఆమె. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.